హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఐరన్ కడాయిలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దీనికోసం ముందుగా ఐరన్ కడాయిని అయితే తీసుకోవాలండి. దానిలో ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఈ మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 నుండి 5 పెద్ద ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మూత తీసి చూస్తే మనకు కొంచెం గోల్డెన్ కలర్ అయితే వస్తుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము. ఈ 2 వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటాలను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాను. అదైతే ఇందులో వేసాను. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మనకు వాటర్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారాన్ని అయితే వేసుకోవాలి. ఒక 2.5 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 చెంచాల ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఉప్పు ముందు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 to 5 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా మనం మూత అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం అప్పుడప్పుడు కలుపుతూ అయితే దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చికెన్ మసాలాని అయితే వేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోండి. దీన్ని అయితే మనం మూత పెట్టినట్లయితే దీనిలోకి అయితే వాటర్ వస్తాయి. కాబట్టి మనం మూత పెట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా మనకు చికెన్ అనేది లాస్ట్లో అడుగంటినట్టుగా ఉంటే మనకు చికెన్ అనేది ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి. మనకు ఆయిల్ అనేది పైకి తేలినట్టుగా ఉంటే మనకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి, మనకు ఇక్కడ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపుకుంటే సరిపోతుంది. మరి ఈ చికెన్ ఫ్రై మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేయండి. మరో ఇంకా మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.